ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మనకి వైకుంఠ దూరదర్శన్ టికెట్లు టీడీ దేవస్థానం వారైతే రేపైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకు ప్రధానంగా 3 రకాల కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశికి సుమారుగా 10 రోజుల పాటు కూడా స్వామివారి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార ప్రవేశం అన్నది టీడీ దేవస్థానం వారు అయితే కల్పించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకి మొదటి 3 రోజులు కూడా అంటే డిసెంబర్ 30 తారీఖున, డిసెంబర్ 1వ తారీఖున, మనకి జనవరి 1వ తారీఖున కూడా లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా శ్రీవారి భక్తుల కోసం మనకి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే టీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి ప్రధానంగా రేపు అంటే మనకి డిసెంబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా అఫీషియల్ యాప్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క రూ. 300 వైకుంఠ దూరదర్శన్ టికెట్ అయితే బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి శ్రీవారికి సంవత్సరం బట్టి రూ. 10,000 దర్శన టికెట్ ఏదైతుందో ఈ రూ. 10,000 దర్శన టికెట్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే మీకు దర్శనం అన్నది అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అదే విధంగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకైతే మొదటి గడప దర్శనం అయితే మీకు ఈ వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజులు కూడా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ టికెట్లు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి శ్రీవారికి సంవత్సరం బట్టి కోట అన్నది ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి. మీకు అదే రోజున స్వామివారి యొక్క దర్శన టికెట్ ప్లస్ అకామిడేషన్ కూడా 2 కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకుని తద్వారా వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి మీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేపు మనకి డోనర్స్ ఎవరైతే ఉంటారో అంటే 1,00,000 నుండి ₹1,00,00,000 వరకు కూడా ఎవరైతే టీడీ దేవస్థానానికి డొనేషన్ చేశారో మీరు కూడా డొనేషన్ కోటాలో శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అది కూడా డిసెంబర్ 30 తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు కూడా అంటే సుమారుగా 10 రోజుల పాటు తిరుమల కొండపై జరుగుతున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో భాగంగా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి కూడా మీ అందరికీ కూడా సుమారుగా 10 రోజుల పాటు ఈ డొనేషన్ కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్ని బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు కూడా రేపు డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటలకి టీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈ డొనేషన్ కోటాలో స్వామివారి యొక్క దర్శన టికెట్ని అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా రూ. 300 దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మీకైతే ఆన్లైన్లో అకామిడేషన్ అయితే రిలీజ్ కాదండి. మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకోవాలి. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చొని రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీకు అకామిడేషన్ కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే అకామిడేషన్ అన్నది లేదో మీరందరూ కూడా తప్పనిసరిగా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో అకామిడేషన్ తీసుకుని రూమ్లోకి చెక్ ఇన్ అవి తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేయండి. మనకి వైకుంఠ ఏకాదశి 10 రోజులు కూడా సాధారణంగా అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో రిలీజ్ కాదండి. మనకి డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అదేవిధంగా శ్రీవారికి సంబంధించి వీళ్ళకి మాత్రమే అకామిడేషన్ అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మిగిలిన వాళ్ళు అయితే డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అయితే తీసుకోవాలి. అక్కడ ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి రూమ్ కనుక దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్ కూడా అందుబాటులో ఉంటుంది. అక్కడ మనకి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి మీకు బాత్రూమ్లు కానీ అదేవిధంగా వాష్రూమ్లు కానీ స్వామివారికి అన్నప్రసాదం కానీ ఎవరికైతే మొక్కుబళ్ళు ఉంటాయో వీళ్ళు కూడా తన్నీలాలు సమర్పించడానికి కానీ ఇవన్నీ కూడా మీరు ఎక్కడైతే లాకర్ తీసుకుంటారో యాత్రి సదన్ దగ్గర అక్కడ మీకు అందుబాటులో ఉంటాయండి. మీరు అక్కడికి వెళ్ళి రెడీ అవి దాని తర్వాత శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వామివారికి అన్నప్రసాదం కూడా మనకి యాత్రి సదన్ బయట పెట్టడం జరుగుతుందండి. ఫుడ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ పెట్టడం ఉంటుంది. అక్కడ మీరు స్వామివారికి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి స్వామివారికి దర్శనానికి అయితే వెళ్ళండి.
ప్రజెంట్ ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో మీ అందరికీ కూడా స్వామివారి యొక్క సర్వదర్శనమే అందుబాటులో ఉంటుందండి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా, లేదా శ్రీవారికి సంబంధించిన టికెట్ బుక్ చేసుకున్నా, లేదా ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో మీకు కూడా మీ అందరికీ కూడా ఒకే రకమైనటువంటి స్వామివారి యొక్క దర్శనం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. అదేవిధంగా మిత్రులు అడుగుతున్నారండి, మనకి రూ. 300 దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి స్వామివారి యొక్క దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది? అదేవిధంగా మనకి వైకుంఠ ఏకాదశి అంటే డిసెంబర్ 30 తారీఖున స్వామివారి యొక్క దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారండి. మీకైతే స్వామివారి యొక్క దర్శనం అన్నది డిసెంబర్ 30 తారీఖు నుండి ఉండదండి. మీకు జనవరి 2వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ప్లస్ వైకుంఠ ద్వార ప్రవేశం ఉంటుంది తప్ప మొదటి 3 రోజులు కూడా ఈ రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళకి కానీ, లేదా శ్రీవారికి సంబంధించిన 10,000 రూపాయల డొనేషన్ కోటాలో కానీ మీకు మొదటి 3 రోజులు కూడా స్వామివారికి దర్శనం అయితే మీకు అందుబాటులో ఉండదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా స్వామివారి యొక్క దర్శనానికి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా స్వామివారి యొక్క దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళండి. మీకు టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ కానీ, లేదా శ్రీవారికి సంబంధించిన టికెట్ కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ రూ. 300 అండి. కాబట్టి మీరు అమౌంట్ కట్టేటప్పుడు కూడా మీరు గూగుల్ పే ద్వారానే మీరు లేదా ఫోన్పే ద్వారాను లేదా యూపీఐ ద్వారా మాత్రమే ఈ అమౌంట్ కట్టడానికి ట్రై చేయండి. దాని ద్వారా అయితే మీకు టికెట్ అందరికంటే ముందుగా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే కొంచెం డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటీపీని మనం అందులో ఎంటర్ చేసి తర్వాత ఇదంతా ప్రాసెస్ అన్నది కొంచెం టైం పడుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు యూపీఐ ద్వారా ఈ అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి ట్రై చేయండి. దాని ద్వారా మనకి రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ అయితే వెంటనే బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ నేమ్స్ కూడా షార్ట్ కట్లో ఎంటర్ చేయండి. ఎందుకంటే పూర్తి నేమ్ ఎంటర్ చేసే లోపే టికెట్లు అయితే అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ల్యాప్టాప్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ టికెట్ని అయితే బుక్ చేసేటప్పుడు ప్రయత్నించండి. అందులోనే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసుకుని పెట్టుకుని కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా మొబైల్ ఫోన్ ద్వారా బుక్ చేసే వాళ్ళైతే మీకు నేమ్స్ అన్నీ కూడా షార్ట్ కట్లో ఎంటర్ చేసి ఐడి ప్రూఫ్ అన్నది మీ ఆధార్ కార్డు ఇచ్చి ఆధార్ కార్డు నెంబర్ అయితే పూర్తిగా ఎంటర్ చేయాలండి. అప్పుడు మాత్రమే మీరు టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని వైకుంఠ ఏకాదశి పర్వదినాలు తిరుమల వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నించండి. మీ అందరికీ కూడా స్వామివారికి వైకుంఠ ద్వార ప్రాప్తి కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మన భక్తి మార్గం ఛానల్కి సంబంధించి వాట్సాప్ ఛానల్లో కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ కానీ మీరు ఫాలో అవ్వండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన భక్తి మార్గం ఫేస్బుక్ పేజ్ని కానీ ఇన్స్టాగ్రామ్ని కానీ ఫాలో అయినట్లయితే మనకి టీటీ దేవస్థానం సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.